క్యారెట్తో ఇలా ట్రై చేయండి. గ్లాసులు గ్లాసులు ఖాళీ అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. అలాగే ఈ సమ్మర్లో ఇలా చేసుకోండి. బాడీ చాలా కూలింగ్ ఇస్తుంది. అలాగే ఈ సమ్మర్లో ఫ్రెష్నెస్ని కూడా ఇస్తుంది. అలాగే హెల్దీ కూడా. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, పిల్లలైతే ఇంకా మరీ అడుగుతారు. నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. తురుముకున్న కప్పు వరకు క్యారెట్ తురుము, అలాగే కస్టర్డ్ పౌడరు 3 టేబుల్ స్పూన్స్ పాలలో మిక్స్ చేసి పక్కన పెట్టాను. అలాగే ఒక చిన్న కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఫస్టే నానబెట్టాను. పాలు కొంచెం కాగిన తర్వాత సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది సగ్గుబియ్యం అనేది మనకి చాలా కూలింగ్ని ఇస్తుంది, చాలా కూలింగ్ ఫ్రెష్నెస్ కూడా ఇస్తుంది. అలాగే లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ని పాలల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేకుంటే లంప్స్ కట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ అది పక్కన పాలు మరిగిపోతుంది కదా. నెక్స్ట్ ప్రాసెసింగ్, వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక గీ వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక సారపప్పు అంటారు కదా, ఆ పప్పు యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్నాక తురుముకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, అందులో వాటర్ పోయే వరకు. అలాగే కొంచెం స్మాష్ చేసుకొని బాదం కూడా యాడ్ చేశాను. బాదం కూడా ఆయిల్ నెయ్యిలో ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకొని డ్రైగా ఫ్రై అవ్వాలి. మరీ డ్రైగా కాకుండా నార్మల్గా పొడి పొడిలాడాలి. అలా పొడి పొడిలాడే వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఒక స్పూను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే స్వీట్నెస్ మనం పాలల్లో వేసినా కూడా క్యారెట్కి స్వీట్నెస్ అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేనైతే ఒక స్పూన్ వరకు షుగర్ యాడ్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పాలన్నీ మరిగిపోయాయి కదా, అందులోనే ఇలాచి కూడా వేసాను. క్యారెట్ తురుము కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుంటూ మెల్లిగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలా మీరు ఈ సమ్మర్లో చేసేసుకొని తాగుతుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతుంటే చాలా బాగుంటుంది. అలాగే బెల్లం కూడా యాడ్ చేయాలి స్వీట్కు తగ్గట్టు. మీరైతే ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్కి తగ్గట్టు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే బెల్లం కాస్త షుగర్ కాస్త యాడ్ చేశాను. హెల్దీ కాబట్టి బెల్లం యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. బెల్లం కూడా బాగుంటుంది, మీరు ఏదైనా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లము. ఇలా మంచిగా మరగబెట్టుకొని చిక్కగా థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఆహా కూల్గా యమ్మీ యమ్మీ రెసిపీ రెడీ. క్యారెట్ కీర్ అనొచ్చు, క్యారెట్ రెసిపీ అనొచ్చు, క్యారెట్ కస్టర్డ్ మిల్క్ అనొచ్చు. అలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రెసిపీ చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆఫ్టర్ 1 అవర్ ఇలా కూల్గా గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగితే ఆహా అనాల్సిందే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.